హలో అండి, నమస్తే. ఇవాళ మనం ఇంకొక బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ముందుగా ఇక్కడ నేను లైనింగ్ని తడిపి ఆరబెట్టుకొని కింది వైపు హెచ్చుతగ్గులు లేకుండా కట్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా కింది వైపు హెచ్చుతగ్గులు లేకుండా కట్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ నుంచి నడుము కొలతని తీసుకుంటున్నాను. సైజ్ బ్లౌజ్ నుంచి నడుము కొలతని ఇలా వీడియోలో చూపించిన విధంగా వెనుక భాగంని 2 మడతలుగా తీసుకున్నట్లయితే మనకి నడుము కొలత అనేది వస్తుంది. ఈ నడుము కొలతకి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచ్ అనేది మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సైజ్ బ్లౌజ్ నుంచి హైట్ని చెక్ చేస్తున్నాను. ఈ హైట్ని సైజ్ బ్లౌజ్ నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ని డాట్ నుంచి భుజం మధ్య భాగంకి ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మనకు కరెక్ట్ హైట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మార్జిన్ కోసం కింది వైపు లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ హైట్ అనేది కుట్లతో సహా తీసుకున్నాం కనుక మనకు ఫుల్ హైట్ అనేది వచ్చేస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకు వచ్చిన హైట్ని 2 వైపులా మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నడుము కొలతని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. 6.5కి 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ నడుము కొలతకి 1 ఇంచ్ యాడ్ చేసినట్లయితే మనకు చెస్ట్ లైన్ అనేది వస్తుంది. లేదంటే ఇలా ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకుని 1 ఇంచ్ యాడ్ చేసినట్లయితే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది తెలుస్తుంది. చెస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్కి వచ్చేసి పాదకు 2 ఇంచుల వరకు నెక్ విడ్త్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా సైజ్ బ్లౌజ్ని కొలుచుకొని 2.5 వరకు షోల్డర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి అదేవిధంగా నెక్ పీస్ జాయిన్ చేయడానికి ఖర్చులకి మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ మనకి ఇక్కడ పాదొక్క 5 ఇంచుల వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ కూడా పాదొక్క 5 ఇంచుల వరకు తీసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ కార్నర్ మార్కింగ్ అనేది 1 ఇంచ్ వరకు తీసుకొని ఇలా రౌండ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ యొక్క నెక్ హైట్ తెలుసుకోవడానికి వెనుక భాగంని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసినట్లయితే మనకు నెక్ హైట్ అనేది తెలుస్తుంది. మనకు వచ్చిన నెక్ హైట్ కంటే 1/2 ఇంచ్ మందం పైకి మార్కింగ్ చేసుకోవాలి. పైన నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కింది వైపు నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న కొలతలతో బాక్స్ షేప్ డ్రా చేసుకొని దాంట్లో మనకు కావాల్సిన నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వైపు ఖర్చుల కోసం మార్జిన్ డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ చెక్ చేస్తున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ అనేది మనకి మొత్తం నడుము కొలతలో 4వ భాగంని మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్గా తీసుకోవచ్చు. లేదంటే సైజ్ బ్లౌజ్ నుంచి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకొని కొలత ఎంత ఉందో చూసుకొని దానికి సరి చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఆర్మ్ రౌండ్ డ్రా చేసినప్పుడు కొలత అనేది కరెక్ట్గా రాలేదు. అందుకని ఒక 1/2 ఇంచ్ మందం లైన్ కిందకి దింపుకొని కార్నర్ మార్కింగ్ 1 ఇంచ్తో ఆర్మ్ రౌండ్ డ్రా చేశాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ నెక్ అనేది సైజ్ బ్లౌజ్ బ్యాక్ నెక్తో సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఈ విధంగా కొలుచుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది సరిపోకపోయినట్లయితే మనం బ్యాక్ నెక్కి ఇంకొద్దిగా రౌండ్ ఎక్స్ట్రా తీయాల్సి వస్తుంది. ఈ కస్టమర్ కొద్దిగా బ్రాడ్ నెక్కే తొడుగుతారు కాబట్టి నేను కొద్దిగా డీప్ తీస్తున్నాను. ఇలా మనం పెట్టిన కొలతల ప్రకారం కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా అర్థమైన ప్రతి కటింగ్ని కూడా 2-3 సార్లు పేపర్ కటింగ్ చేసుకున్నట్లయితే ఈజీగా కటింగ్ అనేది వస్తుంది. మనం ప్రతి వీడియోలో చెప్పుకునే పాయింట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసి క్లాత్ పైన క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ వేసుకునేటప్పుడు ఫిట్టింగ్ లైన్ మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఆ తర్వాత ఫిట్టింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. దీన్ని లో కటింగ్ అంటారు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చెక్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ని కుట్ల దగ్గర నుంచి కొలుచుకోవాలి. కొలిచినప్పుడు మనకు వచ్చిన మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ మందం పైకి మార్కింగ్ వేసుకోవాలి. వచ్చిన కొలతలతో బాక్స్ లాగా రెడీ చేసుకొని ఆ తర్వాత నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింది భాగం వైపు 2.5 ఇంచుల వరకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఈ మెయిన్ డాట్ విడ్త్ అనేది 2 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. సైడ్ జాయింట్స్ వైపు
హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాను. ఈ 3 మార్కింగ్లను కలుపుతూ ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను హుక్స్ పట్టి కాజా పట్టి కోసం పావించి మందం మార్జిన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం మార్కింగ్ వేస్తున్నాను. హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచుల డిస్టెన్స్లో మెయిన్ డాట్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. ఈ మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ మార్కింగ్ అనేది చేస్తున్నాను. గల్లా దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలి మొత్తం కొలతలో సగానికి మార్కింగ్ వేస్తున్నాను. ఈ డాట్ హైట్ 2 ఇంచెస్ ఉండే విధంగా, మెయిన్ డాట్ హైట్ కూడా 2 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేస్తున్నాను. స్కేల్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసినట్లయితే ఆమ్ రౌండ్ వైపు డాట్ మార్కింగ్ అనేది వస్తుంది. మనం పెట్టుకున్న ఈ డాట్ మార్కింగ్స్ ప్రకారం క్లచ్ మార్క్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్ పైన ప్లేస్ చేసుకొని క్రాస్ బెల్ట్ కొలతలు అనేవి తీసుకోవాలి. సైడ్ జాయింట్స్ వైపు, పట్టి కాజా పట్టి వైపు, అలాగే మెయిన్ డాట్ వైపు ఇలా 3 కొలతల్ని తీసుకొని దాని ప్రకారం మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్స్ వైపు నాకు 2.5 ఇంచుల వరకు వచ్చింది కాబట్టి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే మెయిన్ డాట్ దగ్గర అంటే హుక్స్ పట్టి దగ్గర నుంచి ఒక 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ డిస్టెన్స్లో మనం 2.5 అనేది కొలత తీసుకోవాలి. అలాగే హుక్స్ పట్టి దగ్గర క్రాస్ బెల్ట్ కొలత అనేది సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. ఈ విధంగా మనకు వచ్చిన కొలతలతో క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను పఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ పఫ్ హ్యాండ్స్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.